నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో చాలా మంది అడిగేది ఏంటంటే ఎర్లీ పీరియడ్స్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు. చిన్న వయసులో పిల్ల మెచ్యూర్ అయిందని చెప్తూ ఉంటుంటారు. కానీ కొంతమందికి 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు దాటుతున్నా పీరియడ్స్ రాదు. దాని ప్రాబ్లం ఏంటి అండ్ ఏ విధంగా ఫస్ట్ ఆ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయాలన్న వాటిపైన మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో ఎర్లీ పీరియడ్స్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారో అదేవిధంగా చాలామంది తల్లులు 15 ఏళ్ళు దాటినా మా పాపకి ఇంకా పీరియడ్స్ రాలేదు, ఇంకా మెచ్యూర్ అవ్వలేదని చెప్తూ ఉంటుంటారు. అసలు రీజన్స్ ఏంటి, దేనివల్ల? వెరీ రేర్ కండిషన్, అంటే లేట్ 15 ఇయర్స్ తర్వాత కూడా మెచ్యూరిటీ రాకపోవడం అనేది కానీ చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. దాంట్లో కారణాలు రకరకాలుగా ఉంటుంది అనమాట. 15 ఇయర్స్ అయినా కూడా మెచ్యూరిటీ కాకపోవడానికి మోస్ట్ కామన్గా అన్రప్చర్డ్ హైమన్ మెంబ్రెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. అంటే కన్య పొర అనేది ఉంటుంది గర్ల్స్లో. ఆ పొర కొంతమందికి థిక్గా ఉంటుంది అనమాట. అంటే వెజైనాకి అడ్డంగా ఈ మెన్స్ట్రువల్ ఫ్లో ఏదైతే బ్లడ్ బయటికి రావాలో దానికి అడ్డంగా ఈ మెంబ్రెయిన్ థిక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల పీరియడ్ అవుతూ ఉంటారు వాళ్ళు లోపలనే, బట్ బయటికి రాలేదనమాట. అందువల్ల ఇంకా పీరియడ్ కాలేదేంటి అని వస్తుంటారు మదర్స్. వాళ్ళలో చూస్తే మనకి నెల నెల పిల్లలు కడుపులో నొప్పి చెప్తూ ఉంటారనమాట. పెయిన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంటుంది, బట్ పీరియడ్ అనేది బయటికి కనబడదు. దానివల్ల మదర్స్ వచ్చి మాకు పీరియడ్ ఇంకా రాలేదు చూడండి అని వస్తే తీరా చూసినప్పుడు మనకి బ్లడ్ అంతా వెజైనాలో, యూట్రస్లో, కడుపులో, ఫాలోపియన్ ట్యూబ్స్లో, మీకు తెలుసు కదా యూట్రస్ వెజైనా కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఈ వెజైనాలోకి కలెక్షన్, ఈ వెజైనా మనకి బేబీని అడాప్ట్ చేసుకునే అంత పెద్ద వెజైనా కూడా మనకి లేడీస్లో ఉంటుంది అనమాట. ఆ బ్లడ్ అంతా నెల నెల కలెక్ట్ అయిపోయి వెజైనాలోనే ఉండిపోతుంది అనమాట, బయటికి రాలేదు. దీన్నే అన్పర్ఫోరేటెడ్ హైమన్ అని అంటాం. దీనివల్ల ఈ బ్లడ్ అంతా పైకి వెళ్ళిపోయి కడుపులోకి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా మొత్తం కడుపులో కలెక్ట్ అవుతూ ఉంటుంది పిల్లలకి. నెల సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కడుపు కొంచెం పెద్దది అవుతూ ఉంటది అనమాట. ఇలా నేను చేసిన కేసులో అంత అంటే ఒక బేబీ సైజ్ అంత కడుపు పెరిగే పేరెంట్ 9 months పొట్టలాగా వచ్చారు. తీరా చూస్తే బ్లడ్ అంతా కడుపులో కలెక్ట్ అయి ఉందన్నమాట. సో నెల పెయిన్స్ చెప్తున్నారు. 15 years దాటిపోయింది అంటే ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చూపిస్తే అసలు ఏంటి ప్రాబ్లము. మోస్ట్ కామన్ రీజన్ ఇది ఉంటుంది అనమాట, పీరియడ్ లేట్ అవ్వడానికి. ఇంకా కొంతమందిలో ఏంటంటే అన్నీ అంటే ఓవరీస్ బాగా డెవలప్ అయి ఉంటాయి, బట్ గర్భసంచి అనేది డెవలప్మెంట్ అవ్వదు. దాన్నే ముల్లేరియన్ ఎజెన్సిస్ అంటాం. అంటే యూట్రస్ అనేది ఫామ్ అవ్వదు. అలా చూడ్డానికి అంతా అమ్మాయిలాగా వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, హెయిర్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ అంతా నార్మల్ ఉంటుంది, బట్ యూట్రస్ అనేది ఉండదు. యూట్రస్ చాలా వెరీ రేర్ అనమాట, అంత కామన్ కాదు. వేలల్లో ఎవరికో చూస్తామన్నమాట, బట్ అలాంటి వాళ్ళు ఉంటారు. ముల్లేరియన్ ఏజెన్సిస్ వాళ్ళకి కూడా మనకి పీరియడ్ అనేది రాదు, యూట్రస్ ఉండదు వాళ్ళకి ఫ్యూచర్లో అంటే మ్యారేజ్ అయ్యాక పిల్లలు అయ్యే ఛాన్సెస్ కానీ, పీరియడ్ వచ్చే ఛాన్సెస్ కానీ ఉండదు వాళ్ళకి. సో ఇప్పుడు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో మనం యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇవన్నీ టెక్నిక్స్తో చేయొచ్చు, బట్ మెడిసిన్స్తో అలా పీరియడ్ వచ్చే ఛాన్సెస్ అనేది వాళ్ళకు ఉండదు అనమాట. ఇంకా కొంతమందికి జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. టర్నర్స్ సిండ్రోమ్ అని, X0 లేడీస్లో XX క్రోమోజోమ్స్ ఉండాలి కదా, X0 అనే క్రోమోజోమ్ టర్నర్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వాళ్ళకి కూడా మనకి పీరియడ్స్ అనేవి రాలేవన్నమాట. వాళ్ళకి యూట్రస్ సరిగ్గా డెవలప్మెంట్ జరగదు, లోపల ఎండోమెట్రియల్ లేయర్ సరిగ్గా రాదు. దానివల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ కానీ, పీరియడ్ అయ్యే ఛాన్సెస్ కానీ, మనం మెడిసిన్ వాడినా ఏం చేసినా కూడా పీరియడ్స్ అనేవి వాళ్ళకి రావు. కొందరికి ఏంటంటే ఈ వెజైనల్ డెవలప్మెంట్ కూడా జరగదన్నమాట. అట్లాంటి వాళ్ళకి మనము వెజైనోప్లాస్టీ సర్జరీస్ చేసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం ఇలాంటి వాటికి చేయొచ్చు, బట్ పీరియడ్ రావడానికి చెయ్యలేము. క్రోమోజోమల్ ప్రాబ్లం ఉన్న, గర్భసంచే పుట్టుకతోనే లేకపోయిన వాళ్ళకి మనం ఏం చేసినా కూడా పీరియడ్ వచ్చేదానికి చేయలేము. కొన్ని రకాల మైనర్ ఇష్యూస్ అండ్ కామన్ ఇష్యూస్ ఇలాంటివి నేను చెప్పినట్టు ఇన్పర్ఫెక్ట్ కన్యపూర అలాంటివి, ఇంకా హైపోథలామో యాక్సిస్, పిట్యూటరీ యాక్సిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే హార్మోనల్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది కూడా కామన్గా గర్ల్స్లో చూస్తూ ఉన్నాం ఈ రోజులలో. అంటే 15 years వరకు ఒక మెచ్యూరిటీ అనేది రావాలి హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్కి.
ఒక మెచ్యూరిటీ వచ్చి అది యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయినప్పుడే పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో ఈ హార్మోన్ ప్రాబ్లం వచ్చేసి ఆ యాక్టివేషన్ అనేది లేట్ అవుతుంది. దానివల్ల 15 ఇయర్స్ తర్వాత 17-18 ఇయర్స్లో కూడా మనకి చిన్న పిల్లలకు ఉండే యూట్రస్ లాగా చూస్తున్నాం. అంటే గర్భసంచి చిన్నగా ఉండడము, హార్మోన్స్ సరిగ్గా లేకపోవడము, దానివల్ల పీరియడ్ డిలే అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి మనము మెడిసిన్ సపోర్ట్, హార్మోనల్ సపోర్ట్, డైట్ సపోర్ట్, కౌన్సిలింగ్ ఇవి చేయడం వల్ల నార్మల్గా మళ్ళీ పీరియడ్ అటైన్ చేస్తారు. కొంచెం లేట్ అయినా సరే 17-18 ఇయర్స్లో కూడా మెచ్యూరిటీ మెచ్యూర్ అయిన పిల్లలు నా దగ్గర ఉన్నారన్నమాట. సో ఇది రేర్గా చూసినా కూడా అలాంటివి జరుగుతుంటాయి. బట్ లేట్ అవుతుంది, తేడా ఉంది అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ ఏ రీజన్ వల్ల లేట్ అయింది అనేది తెలుసుకొని దానికి సొల్యూషన్ ఏంటిది అని తెలుసుకోవాలి. సొల్యూషన్ మామూలు మెడిసిన్ ఇస్తే వచ్చేసే రకం కొందరికి ఆ హైమన్ మెంబ్రేన్ చిన్న ఇట్లా ఇన్ఫ్యూషన్ ఇస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది బయటికి. అది చాలా డాక్టర్స్కి ఏంటంటే హ్యాపీ అనమాట. అన్రప్చర్డ్ మెంబ్రెయిన్స్తో కనుక పీరియడ్ రావట్లేదంటే చిన్న నుంచి డాక్టర్ మేడం ఏదో చేసేసింది అని క్రెడిట్ డాక్టర్స్కి వస్తుంది. బట్ మేము చేసేది ఏమి ఉండదు, అది చిన్న ఇన్సిషన్ చేయడమే. సో ప్రైమరీ అమెన్యూరియా అనే కండిషన్లో అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఈ చిన్నగా చేయడంతో ఈజీగా పీరియడ్ వచ్చేది అనేది మాకు హ్యాపీ. ఇందాక మీరు అన్నట్టుగానే ఏదైతే కన్యపొరకు సంబంధించి బ్లాక్ అయినప్పుడు పీరియడ్ బ్లడ్ అనేది ఆగిపోతుందని చెప్తున్నారు. అది పట్టించుకోకుండా కొంతమంది పేరెంట్స్ పిల్లల స్టమక్ పెయిన్ అని చెప్పిన పొట్ట పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మేము పలానా వయసులో అయ్యాము, మా పిల్లలకి అదే వచ్చేసిందేమో అని ఆగిపోతూ ఉంటుంటారు. ఒకవేళ ఆ డిలే కనుక ఇయర్స్ కొద్ది పాస్ అని అవుతూ ఉంటుంటే ఏదైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓవరీస్ మీద పడుతుంది. ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ తయారయ్యి మళ్ళీ ఎగ్ క్వాలిటీ మీద, ఎగ్ రిలీజ్ అయ్యే దాని మీద, ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్, అలానే కడుపులో ఉండిపోయి కడుపంతా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ పెయిన్ అని పిల్లలు చెప్తున్నారు, అబ్జర్వ్ చెయ్యాలి పేరెంట్స్. బిడ్డల్లో ఏం తేడా జరుగుతుంది, ఎందుకు లేట్ అయింది, ఆ ప్యూబర్టీ వచ్చిన ప్రతి గర్ల్ని వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే కాంప్లికేషన్స్ నుండి తొందరగా బయటపడవచ్చు, మనం కాంప్లికేట్ కాకుండా చూసుకోవచ్చు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పిల్లల ఎమోషనల్ హెల్త్ గురించి ఏ విధంగా అయితే పేరెంట్స్ పట్టించుకుంటూ ఉంటుంటారో ఫిజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయానికి వస్తే 12 సంవత్సరాలు దాటుతున్నారు అంటే ప్యూబర్టీ ఏజ్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. పీరియడ్స్ డిలే అవుతూ ఉందా, లేదంటే 15 సంవత్సరాలు దాటిపోయింది, పొట్ట ఉబ్బుతూ ఉందా, లేదంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ అని చెప్తూ ఉన్నారా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అని మనకి రిపీటెడ్గా వాళ్ళు చెప్తున్నారంటే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ సరళ గారు చెప్తున్నారు. మీ ఫ్యామిలీ హిస్టరీలో కావచ్చు లేదా మీ పిల్లల్లో కావచ్చు లేట్గా పీరియడ్స్ ఇంకా రాలేదు, మేము చూస్తున్నాము, ఒకసారి హెల్త్ చెకప్ చేస్తే బెటర్ అని ఆలోచన కనుక మీకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. దయచేసి నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.